Hey, hi, hello, welcome to my video. Hope you all are doing well. I'm also good. I'm Rupa Devi and I'm from India, Andhra Pradesh, Vijayawada. ప్రజెంట్ ఇప్పుడు నేను రష్యాలో ఉన్నాను, స్టావ్రోపోల్ సిటీలో. ఇక్కడ నేను మెడిసిన్ చేస్తున్నాను, థర్డ్ ఇయర్. అండ్ థర్డ్ ఇయర్ అనగానే ఇంకా 1 ఇయరే ఉంది కదా అనుకోవద్దు. ఇక్కడ 4 ఇయర్స్ కాదు, మన ఇండియాలో 4 ఇయర్స్, కానీ రష్యాలో 6 ఇయర్స్ టోటలీ. అండ్ యా, ప్రజెంట్ ఇప్పుడు నేను థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. అండ్ ఇదంతా మా హాస్టల్ అనమాట. హాస్టల్ బయట కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్ మా కెమిస్ట్రీ బిల్డింగ్. అండ్ ఇదంతా మా హాస్టల్ అనమాట. ఇది కెమిస్ట్రీ బిల్డింగ్ అని ఎందుకు అన్నానంటే, ఇక్కడ రష్యాలో ఎంబీబీఎస్ చేసే వాళ్ళకి ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ ఇలా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ అవి జరుగుతాయి అన్నమాట. ఈ బిల్డింగ్లో ఆ క్లాసెస్ జరుగుతాయి మాకు. అందుకే కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అన్నాను. అండ్ ఇది వచ్చేసి మా అక్కడ బ్లాక్ కలర్ ఒక గేట్ కనిపిస్తుంది కదా, అది మా మెయిన్ ఎంట్రన్స్ అనమాట హాస్టల్కి. అండ్ అంతా స్నో ఉంది యాక్చువల్లీ. ఎందుకు అంటే ఫుల్ స్నోఫాల్ అయింది, ఇంకా చాలా తక్కువ ఉంది చెప్పాలంటే. నాకు తెలిసి నేను ఈ వీడియో షూట్ చేసే ముందు రోజు నైట్ వర్షం పడిందా అనుకుంటున్నాను నేను. అందుకే అనుకుంటా చాలా వరకు మెల్ట్ అయింది, చాలా తగ్గింది స్నో చెప్పాలంటే. యూజువల్గా అయితే ఇంకా చాలా 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 ఎక్కువ ఉంటుంది ఇక్కడ టెంపరేచర్. సో అంటే చల్లగా ఉంటుంది అంటున్నాను. సో అంత స్నో ఉంది. ఇందాక కెమిస్ట్రీ బిల్డింగ్ అన్నాను కదా, అది ఇదన్నమాట నా లెఫ్ట్ సైడ్లో ఉంది. అండ్ ఇప్పుడు నేను యూనివర్సిటీకి వెళ్తున్నాను. యాక్చువల్లీ నాకు క్లాస్ ఉంది, సో యూనివర్సిటీకి వెళ్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు హాస్టల్ టు యూనివర్సిటీ అనమాట. యాక్చువల్లీ బై వాకే వెళ్తాము. సో అండ్ యా, ఈ వీడియో నేను షూట్ చేసి చాలా రోజులే అయ్యింది, కానీ అప్లోడ్ చేయడం మాత్రం చాలా 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 అంటే చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. వై బికాజ్ నాకు అంటే ఎప్పుడు యూట్యూబ్లో వ్లాగ్స్ అన్నీ చూడటం తప్ప ఎప్పుడు చేయడం తెలీదు, అంతగా తెలీదు అనమాట. సో దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. అండ్ ఎడిటింగ్ కూడా అస్సలు తెలీదు నాకు. ఇంత టైం ఎందుకు పట్టింది అంటే ఈ ఎడిటింగ్ అండ్ దీనికే టైం పట్టింది అనమాట. సో అందుకే వీడియో పెట్టడం లేట్ అయింది. అండ్ అండ్ యా, నాకు ఇప్పుడు తెలిసింది యాక్చువల్ చెప్పాలంటే. వీడియో అంటే ఏ వీడియో చూసినా సరే, యూట్యూబ్లో ఏ వీడియో చూసినా సరే వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి చెప్తారు. అంటే ఏంటి, మ్యాక్సిమం అందరు స్కిప్ చేస్తారు దాన్ని, చూడరు, చూసినా పట్టించుకోరు. బట్ నాకు ఇప్పుడు తెలిసింది, అంటే వాళ్ళు ఎందుకు చెప్తారని. వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళు చెప్తారు. యాక్చువల్లీ నేను వీడియో తీస్తున్నాను అనేది నేను ఒక సెకండ్కి మర్చిపోయాను, అందుకే పీజన్స్ దగ్గరికి వెళ్ళాను. అండ్ యా, ఇక్కడ సిగ్నల్ రూల్స్, ట్రాఫిక్ రూల్స్ చాలా బాగుంటాయి అన్నమాట. నాకు ఇక్కడ నచ్చింది ఇది. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఆ గ్రీన్ కలర్లో మనకి ఇండికేషన్స్ ఉన్నప్పుడే మనం వెళ్ళాలి, రెడ్లో ఉన్నప్పుడు మనం వెళ్ళకూడదు. సిగ్నల్ ఏంటి అంటే ఆ సిగ్నల్ ఆ ప్లేస్ని బట్టి టైమర్ ఉంటుందన్నమాట. అది ఒక అంటే లైక్ ఇప్పుడు విజయవాడలో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాస్ ఉంటాయి ఎప్పుడు ఆల్ టైమ్ క్రౌడెడ్గా ఉంటాయి. అలాంటి ఏరియాస్లో అయితే కనుక టైమర్ ఎక్కువ ఉంటుంది అనమాట. వెయిట్ చేయాలి, రెడ్లో ఉన్నప్పుడు మనం వెయిట్ చేయాలి, గ్రీన్లో ఉన్నప్పుడే మనం క్రాస్ చేయాలి. సో అదే కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్న ప్లేసెస్ అయితే కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట టైమర్. సో దాన్ని బట్టి మనం క్రాస్ చేయాలి. అండ్ యా, ఇక్కడ ఫుడ్ వచ్చేసి సెల్ఫ్గా కుక్ చేసుకోవాలి స్టూడెంట్సే. ఎందుకు అంటే చెప్తాను. అక్కడ మీకు బ్లూ కలర్లో ఒక షెడ్ కనిపిస్తుంది కదా, నా రైట్ సైడ్లో ఒక ఎంట్రన్స్ ఉంది అండ్ బ్లూ కలర్లో మీకు ఒక షెడ్ కనిపిస్తుంది. అదేంటి అంటే ఎక్స్క్యూజ్ మీ, నమస్తే కెఫే అని చెప్పేసి ఒక ఇండియన్స్కి అనమాట, ఇండియన్ స్టూడెంట్స్కి ఒక చిన్న హోటల్లా అనమాట. అంటే
నేనొచ్చిన కొత్తలో అది లేదు. రీసెంట్‌గా పెట్టారు. వై? బికాజ్ ఇక్కడ ఫుడ్ ఏముండదు. ఒకవేళ మనం తినాలి ఇండియన్ ఫుడ్ అనుకుంటే మనం చేసుకోవాలి. ఇంకా నో ఆప్షన్. అది కాదు ఇంకా బయట నుంచే కావాలి తినాలని లేదు అంటే కేఎఫ్‌సి ఆర్ మెక్‌డీ లేదా బర్గర్ కింగ్ లేదు అంటే షవర్మా అంతే. పిజ్జా అంతే. ఇంక అంతకు మించి మనం ఇక్కడ ఏం ఎక్స్‌పెక్ట్ చేయడానికైతే ఉండదు. ఇవి తప్ప మనకి అంటే ఇండియాలో ఉన్నట్టు కర్రీ పాయింట్స్, రైస్, టిఫిన్స్ అలా ఇక్కడ ఏముండవు. ఒకవేళ మనం మార్నింగ్ బయట నుంచి తినాలనుకున్నా అవే తినాలి. ఆఫ్టర్‌నూన్ అయినా అవే తినాలి. ఈవినింగ్ అయినా అదే తినాలి. నైట్ అయినా అదే తినాలి. నో ఆప్షన్ అండ్ నో చాయిస్ అనమాట. అండ్ యాహ్! హ్మ్. ఇక్కడ వంట వచ్చేసి మనం సెల్ఫ్‌గా కుక్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ మా యూనివర్సిటీ అనే కాదు, ఔట్ ఆఫ్ ఇండియాలో ఏదైనా ఏ యూనివర్సిటీ అయినా సరే అన్నీ అక్కడ యెల్లో కలర్‌లో మీకు కనిపిస్తుంది గదా! లెటర్స్ కనిపిస్తున్నాయి గదా! అది వచ్చేసి ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ అనమాట. మా యూనివర్సిటీ కాదు. ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఇక్కడ ఆహ్, అందరూ ఉంటారనమాట స్టూడెంట్స్. అన్ని కంట్రీస్ నుంచి ఉంటారు. లైక్ నైజీరియన్స్, పాలస్తీనియన్స్, రష్యన్స్ సో అండ్ సో అన్ని కంట్రీస్ నుంచి ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తింటారు. లైక్ ఇప్పుడు ఇండియన్స్ అంటే పప్పు, సాంబార్ ఇలా తింటాం. నైజీరియన్స్ అంటే వాళ్ళ ఫుడ్ వేరే ఉంటది. రష్యన్స్ వీళ్ళ ఫుడ్ వేరే ఉంటది. సో, అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా వాళ్ళు చేయలేరు కాబట్టి సెల్ఫ్ కుకింగ్ చేసుకోవాలనమాట. అండ్ మా హాస్టల్ వచ్చేసి ఆహ్, ఓన్లీ ఇండియన్సే ఉంటారనమాట మా హాస్టల్‌లో. ఇంకా వేరే కంట్రీ వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇండియన్స్ ఎక్కువ మందే ఉన్నారు. ఇది ఇక్కడ బస్ అనమాట. ఇక్కడ బసెస్ ఇలానే ఉంటాయి. అస్సలంటే అస్సలు బాగోవు. అంటే నాకైతే అస్సలు నచ్చదనమాట. కైండ్ ఆఫ్ సఫకేటింగ్ ఫీలింగ్ ఉంటది. చాలా సఫకేటింగ్‌గా ఉంటది. యాక్చువల్లీ అటు ఎందుకు చూపించాను అంటే అటునుంచి కూడా వెళ్ళొచ్చు. మా యూనివర్సిటీకి షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి యాక్చువల్లీ. కానీ నేనెందుకు వెళ్ళట్లేదంటే కింద అంతా స్నో ఉంది గదా! సో, కొంచెం అంతా ఈ స్నో పడ్డప్పుడు ఎలా ఉంటదంటే స్లిప్ అవుతూ ఉంటదనమాట. కొంచెం ఐస్‌లా ఉంటది. కొన్ని కొన్ని ప్లేసెస్‌లో ఐస్ ఉండిపోతదనమాట. స్నో కాకుండా. స్నో ఉంటే నడవచ్చు. ఈజీగా ఫాస్ట్‌గా వెళ్ళిపోవచ్చు. కానీ ఐస్ ఉంటే చాలా కష్టం అనమాట. కొంచెం నడవడానికి ఇబ్బందిగా ఉంటది. స్లిప్ అవుతూ ఉంటదనమాట. ఇదంతా కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీనే. నా రైట్ సైడ్‌లో బిల్డింగ్ అది కనిపిస్తుంది గదా! ఎక్స్‌క్యూజ్ మీ. అండ్ యాహ్! వెదర్ చాలా బావుంది. చాలా ఎక్కువ గాలి ఉంది చెప్పాలంటే. నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు కూడా నాకు చాలా అంటే వెనక నుంచి పుష్ చేస్తున్నట్టు ఉంది. అంత ఫోర్స్‌గా ఉంది. కానీ వెదర్ బావుంది. అండ్ యాహ్! ఇక్కడ ఆహ్, అగ్రికల్చర్ ఏమో కానీ అంటే మాక్సిమం నాకు తెలిసి ఐ ఫీల్ లైక్ అగ్రికల్చర్ మాత్రం స్పెసిఫిక్‌గా అగ్రికల్చర్ మాత్రం ఏ కంట్రీ వాళ్ళు ఆ కంట్రీలో చదివితేనే బావుంటది అని నా ఫీలింగ్. ఎందుకంటే డిఫరెన్స్ ఉంటది. చాలా డిఫరెన్స్ ఉంటది. లైక్ వాళ్ళ వెదర్ కండిషన్స్‌ని బట్టి వాళ్ళ ఏమంటారు పంట పొలాలు దాన్నేమంటారో నాకు తెలీదు. అంటే ఇప్పుడు సమ్మర్‌లో మనకి మ్యాంగోస్ అనమాట. అలా మన వెదర్ బట్టి మనం డిసైడ్ అవుతాము. ఇక్కడ కూడా వీళ్ళు అలానే డిసైడ్ అవుతారు. ఎవరైనా అంతే. సో, అది మనం మన కంట్రీలో చదువుకుంటే మనకది హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. సో, ఇక్కడ చదివి మళ్ళీ అక్కడికెళ్ళి కన్‌ఫ్యూజ్ అవ్వడంలా అనిపిస్తది. అంటే ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సో, ఏ కంట్రీలో వాళ్ళు ఆ కంట్రీలో అగ్రికల్చర్ చేస్తే బావుంటది అని నా ఫీలింగ్. అండ్ ఇంకా ఆహ్, ఇంకా ఏ ఫీల్డ్ బావుంది అంటే సివిల్ ఇంజినీరింగ్ చాలా నచ్చింది నాకు యాక్చువల్లీ. ఎందుకంటే ఇక్కడ కన్‌స్ట్రక్షన్స్ అన్నీ చాలా బావుంటాయి. మన ఇండియాలో అయితే ఓకే. బావున్నా కూడా మనం స్పెసిఫిక్‌గా మనమేంటంటే కొంచెం వాస్తు అవన్నీ చూసుకొని కన్‌స్ట్రక్ట్ చేస్తాము. అది ఏదైనా సరే. సో, కొంచెం మనం వదిలేస్తాం. అంతా యుటిలైజ్ చేసుకోము మనము. వదిలేస్తాము. కానీ వీళ్ళు మాత్రం ఏది వదలరు. ఇక్కడ షెడ్‌లా ఉంది గదా!
ఇదొచ్చేసి ఒక బస్ స్టాప్ అనమాట. ఇక్కడ బస్ స్టాప్స్ ఇలానే ఉంటాయి. ఆహ్, అసలు అంటే కొంచెం కూడా పెద్దగా ఉండదనమాట బస్ స్టాప్ ఇక్కడ. చిన్నగానే ఉంటాయి బస్ స్టాప్స్. అండ్ యాహ్! ఇంకా అండర్‌గ్రౌండ్ నుంచి కూడా వీళ్ళ కన్‌స్ట్రక్షన్స్ స్టార్టింగే అండర్‌గ్రౌండ్ నుంచి ఉంటది వీళ్ళది. అంటే ఎందుకన్నాను అంటే అండర్‌గ్రౌండ్ నుంచి అని, మొత్తం అంతా యుటిలైజ్ చేసుకుంటారు వీళ్ళు. ఎక్కడ వదిలిపెట్టరు. నేనేదన్నా ఈసారి చూపిస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పటివరకు నేను చూసినవన్నీ కూడా హోటల్ అయినా సరే, మా యూనివర్సిటీ అయినా సరే, ఏదైనా హాస్పిటల్ అయినా సరే మొత్తం అంతా యుటిలైజ్ చేసుకుంటారు. అండ్ యాహ్! ఇంకా లాంగ్వేజెస్‌కి మంచి గ్రోత్ ఉంది ఇక్కడ. అంటే జావా, సి ప్లస్ ప్లస్, పైథాన్ అలా లాంగ్వేజెస్ ఉంటాయి కదా! సో, అలా లాంగ్వేజెస్‌కి చాలా మంచి గ్రోత్ ఉంది ఇక్కడ. కాకపోతే కరెన్సీ తక్కువ ఇక్కడ. కరెన్సీ వాల్యూ తక్కువ. ఒకటి పర్సనల్లీ ఇన్ మై పర్సెప్షన్ ఐ బిలీవ్ ఎప్పుడైనా సరే మనం చదువుకునేటప్పుడు ఔట్ ఆఫ్ ఇండియా వెళ్తే మాక్సిమం ఇండియాలోనే ఉండి చదువుకోవడానికి ట్రై చేయాలి చదువుకునేటప్పుడు. బట్ వచ్చి ఔట్ ఆఫ్ ఇండియా వెళ్తే గనక ఫర్ ష్యూర్ కరెన్సీ తక్కువ ఉన్న కంట్రీస్‌నే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ మన స్టడీస్ ఫినిష్ అయిపోయిన తర్వాత మనం ఇండియాకెళ్ళిపోయి అక్కడే మన ఎర్నింగ్ స్టార్ట్ చేస్తే ఓకే. లేదు ఎర్నింగ్ కూడా మనం ఔట్ ఆఫే చేయాలి అనుకుంటే అప్పుడు మాత్రం కరెన్సీ వాల్యూ ఎక్కువ ఉన్న కంట్రీనే చూస్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఎందుకు అంటే మనం ఆహ్, చదువుకునేటప్పుడు ఆహ్, చాలా అంటే చాలా ఫ్రాంక్‌గా, ఎకనామికల్‌గా మాట్లాడితే చదువుకునేటప్పుడు మనం పెట్టాలి. చదువుకోవాలి. నౌడేస్ ఎలా అయిపోయిందంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఎ బిజినెస్. ఇండియాలో అయితే చాలా ఫస్ట్ అండ్ ది బెస్ట్ బిజినెస్ వితౌట్ ఎనీ లాస్ ఎడ్యుకేషన్ అనే చెప్పాలి. సో, చదివేటప్పుడు పెట్టాలి అనడం కన్నా ఇన్వెస్ట్ చేయాలి అనడం ఓకే. అనొచ్చు నేను ఇలా కూడా. సో, అలా మనం చదువుకునేటప్పుడు కొంచెం పెట్టాలి గాబట్టి, ఎక్కువ కరెన్సీ వాల్యూ ఎక్కువున్న కంట్రీస్‌కెళ్తే మేబీ మన సైడ్ నుంచి కూడా మనం ఎక్కువ పెట్టాల్సొస్తది. అదే ఎర్నింగ్స్ చేసేటప్పుడైతే ఓకే. తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్ చేయొచ్చు. అలా చెప్పాననమాట. అంటే నా థాట్ ప్రాసెస్ ఇది. వై? బికాజ్ లైఫ్ చాలా చిన్నది. లైఫ్ చాలా చిన్నది. అండ్ అదే అమ్మాయిలైతే గనక ఒక 23, 24 ఇయర్స్ వచ్చిందంటే ఇంకా అది ఏదో పెద్ద లైక్ అదొక పాపం అసలు చెప్పాలంటే. ఒక అమ్మాయికి ఒక 24 ఇయర్స్ వచ్చాయి అంటే తన లైఫ్‌లో హ్యాపీడేస్ అన్నీ అయిపోయినట్టే అని చెప్పాలి. స్టార్ట్ చేస్తారు పెళ్లి అన్న చాప్టర్ ఇంట్లో. పెళ్లి, 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 పెళ్లి అది ఇంకేదో అయిపోయి ఇంకేదో అయిపోతది. ఏం చేయనియ్యరు ఫస్ట్. సో, తక్కువ టైంలోనే ఏమైనా అచీవ్ చేసుకోవాలి అంటే ఎక్కువ ఇన్‌కమ్ ఉంటే ఆబ్వియస్‌లీ అచీవ్ చేసుకోవచ్చు. ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా. అండ్ ఆ ప్లేస్ ఇప్పుడు ఎందుకు చూపించానంటే అక్కడ జూమ్ చేసి, అటు సైడ్ నుంచి వస్తే ఈ సబ్వేలో నుంచి వస్తామనమాట. సబ్వే అంత వింతేం కాదు. ఇండియాలో కూడా ఉన్నాయి సబ్వేస్. ఇదొక ఫుట్‌బాల్ కోర్ట్. అందుకే చూపిస్తున్నాను. ఇది యాహ్! ఇటు సైడ్ నుంచి రావచ్చు. నేనెందుకు రాలేదు అంటే, ఫస్ట్ రీజన్ వచ్చేసి వీడియో షూట్ చేస్తున్నాం గదా! సో, డైరెక్ట్‌గా వెళ్లి చూపిద్దాము స్ట్రెయిట్ వే అని చెప్పి రాలేదు. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఆహ్, చాలా స్లిప్ అవుతదనమాట అక్కడ సబ్వేలో మొత్తం అంతా. సో, అటు నుంచి రాలేదు నేను. ఈ సబ్వేలో నుంచైనా రావచ్చు, వెనక దాంట్లో నుంచైనా, ఈ ఫ్రంట్ దాంట్లో నుంచైనా రావచ్చు. ఒకవేళ సబ్వేలో నుంచి వస్తే ఇక్కడికొస్తామనమాట మనం. అండ్ యాహ్! వచ్చేసాం మనం. ఆల్మోస్ట్ దగ్గరికొచ్చేసాం. అదే మా యూనివర్సిటీ కనిపిస్తుంది కదా! పిల్లర్స్‌తో అదే మా యూనివర్సిటీ. అండ్ యూనివర్సిటీ ఇక్కడ నుంచి స్టార్ట్ ఆ చెట్టు వెనక నుంచి. మా యూనివర్సిటీ చాలా బావుంటది. యూనివర్సిటీ చాలా బావుంటది. అండ్ చూడటానికి బావుంటది. అండ్ ఓకే. స్టడీస్ కూడా ఓకే బావుంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఇంగ్లీష్ అంతగా రాదు. టీచర్స్ కూడా టీచర్స్‌కి మాత్రమే వచ్చు. టీచ్ చేస్తారు కానీ అంత పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అయితే వీళ్ళది కాదు. యాక్చువల్‌గా అయితే ఇంగ్లీష్ అందరికీ ఏ కంట్రీలో అయినా ఇంగ్లీష్ మాట్లాడతారు. మరి ఇక్కడ ఎందుకో తెలీదు. ఇక్కడ
రిస్కీ అనమాట వీళ్ళ లాంగ్వేజ్. రష్యాలో లాంగ్వేజ్‌ని రిస్కీ అంటారు. అండ్ వచ్చేసాం మనం యూనివర్సిటీకి. అండ్ మా ఇదొక ఎంట్రన్స్. ఇది ఫస్ట్ ఎంట్రన్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట మా యూనివర్సిటీకి. అండ్ ఇంకొక ఎంట్రన్స్ ఉంది. కాకపోతే ఈ స్ట్రెయిట్‌గా వెళ్తే అక్కడ మీకు మిర్రర్స్ కనిపిస్తున్నాయి కదా! అటు సైడ్ ఉంటదనమాట ఎంట్రన్స్. దానికి అటు సైడ్ వెనకకి. కాకపోతే నేనెందుకు అటు చూపించట్లేదు ఇప్పుడు అది నేను. ఎందుకు అంటే నాకు క్లాస్ ఇటు సైడే ఉంది. సో, అక్కడ వరకు ఎందుకు వెళ్ళటము అని చెప్పేసి నేను వెళ్ళలేదు. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను అది. అండ్ ఇది మా మెయిన్ ఎంట్రన్స్. అండ్ యాహ్! మనం వచ్చేసాం. చెప్పాను కదా ఐస్ ఉంటదని. చూడండి మొత్తం అంతా కిందంతా ఐస్ ఉంది. చాలా స్లిప్ అవుతదనమాట. చాలా అంటే చాలా స్లిప్ అవుతది ఐస్‌లో. స్నోలో ఈజీగానే ఉంటది కానీ, ఐస్‌లో నడవడం చాలా కష్టంగా ఉంటది. అండ్ యాహ్! రాగానే శానిటైజ్ చెయ్యాలి. నేను చేయలేదు. ఇక్కడ యాక్చువల్లీ ఉమెన్స్ డే వస్తుంది కదా! సో, సంథింగ్ ఏదో జరుగుతుంది అక్కడ సెలబ్రేషన్స్‌లా. ఇక్కడ కూడా ఫస్ట్ ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ కార్డ్ పెట్టాలి. లేకపోతే వాళ్ళు అస్సలు వెళ్ళనివ్వరు. చెప్పాను కదా! అంతా వాడుకుంటారు అని. నేను స్టెప్స్ దిగి వచ్చాను. ఇప్పుడు ఇది అండర్ గ్రౌండ్ అనమాట. మనమైతే దీన్ని వదిలేస్తాం. ఏ వాస్తు సంథింగ్ ఎక్సెట్రా అని. కానీ ఇక్కడ వీళ్ళు అది కూడా వదలలేదు. అందుకే చెప్పాను ఇక్కడ సివిల్ చాలా బాగుందని. అండ్ యాహ్! ఇక్కడ రాగానే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే రష్యాలో ఏ యూనివర్సిటీలో అయినా సరే జాకెట్ సెషన్‌కి వెళ్ళాలన్నమాట. వెళ్ళి జాకెట్ చేంజ్ చేసుకొని తర్వాత సెకండ్ పెయిర్ ఆఫ్ షూస్ వేసుకోవాలి. అవన్నీ మనం బ్యాగ్‌లో తెచ్చుకోవాలి. వాళ్ళివ్వరు. అండ్ అవి చేంజ్ చేసుకోవాలన్నమాట. అండ్ యాహ్! I think it's time to end the video. Thank you so much for watching. Take care. Bye bye.